श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्य श्रीगुरुभ्यो नमो नमः आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नान् प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः अभ्रमं भङ्गरहितम् अजरं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं व्यासाय भुवनाशाय श्रीशाय गुणराशये बुद्ध्याय शुद्धविद्याय ब्रह्माय च नमो नमः व्यासं वसिष्ठनप्त्रारं शुद्धे पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे श्रुताकल्पकोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तं रामनामेति मङ्गलं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाढ्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत् ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वागीशाद्यास्मनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा प्रकृत्यास्सुः तन्नमामि गजाननं शारदा शारदाम्बोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं कुर्यात् यस्य विरतवक्त्राद्याः पारिषद्याः परश्चतं विघ्नं विघ्नन्ति सहितं विश्वक्सेनं तमाश्रये श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः वेङ्कटाद्रिसंस्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति एतेन सत्यवाक्येन सर्वार्थान् साधयाम्यहम् श्रीकल्याणगुणावहं विपुहरं स्वप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं गुणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं सन्तानसौभाग्यदम् नानाकर्मसुसादनं समुचितं पञ्चाङ्गमाकरण्यता नमः सभाय परमेश्वर स्वरूपమైనటువంటి సభకు నమస్కారం. ఈరోజు విశేషంగా ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ఒక్కసారి అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ప్రారంభించారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. మొట్టమొదటిగా పంచాంగ శ్రవణం. పంచాంగములు అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటివి ఇవి 5. కేవలము చాలా మందికి సందేహం కలుగుతుంది, మన భారతీయులకేనా ఇవి అని. అగ్ని స్పృశించినా స్పృశించకపోయినా, సూర్యుడికి నమస్కరించినా నమస్కరించకపోయినా, చంద్రుడికి మీరు దర్శించుకున్నా దర్శించుకోకపోయినా, పంచభూతములు వాటికి సంబంధించిన కర్మలు, వాటికి సంబంధించిన కర్తవ్యంలో అవి చేసుకుంటూ వెళ్తారు. కేవలం ఒక భారతీయుడు మాత్రమే, మన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన మహర్షులు మాత్రమే ఈ యొక్క కాలాన్ని అధ్యయనం చేశారు. జ్యోతిష్యం అంటే ఏమో కాదు, కాలము. కాలము అనేటువంటిది ఏంటంటే లోకానాం అంతకృత్కాల కాలోన్య కలనాత్మక. అంటే ఈ లోకాలన్నింటినీ కూడా నాశనం చేసేది కాలమే, ఈ లోకాలన్నింటినీ సృష్టింపజేసేది కాలమే, ఈ లోకంలో నడిపిస్తున్నది కాలమే. కాలము అంటే ఏంటి అంటే
దానికి ఒక స్వరూపం అంటూ ఏమీ లేదు. ఈరోజు మనకి సోమవారము అని మనం చెప్పుకుంటున్నాం. దానికి కారణం ఏంటి? గ్రహ నక్షత్రాలు, సూర్య చంద్రుడు, వీటి ఆధారంగానే మనం ఎక్కడున్నాము, ఎప్పుడున్నాము, మనం ఏం చేస్తున్నాం, మనం ఏంటి అనేది మనకి మొత్తం కూడా మనకి సంబంధించిన ఐడెంటిఫికేషన్ అనేది చెప్పేది మాత్రమే ఈ యొక్క జ్యోతిష్యం. జ్యోతిష్ శాస్త్రం ద్వారా పరిపూర్తిగా మానవుని యొక్క భవిష్యత్తుకు సంబంధించిన గమ్యాన్ని గోచరం అవుతుంది. అందుకోసమే జ్యోతిష్ శాస్త్రంలో విశేషంగా పంచాంగ శ్రవణము చాలా యుక్తి, అంటే మంచి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి. మానవులు భవిష్యత్తులో ఏమేమి జరగబోతున్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా మన యొక్క ప్లానింగ్ అనేది చేసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, మన జీవితంలో కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఏ విధంగా మనం ప్రవర్తించాలి అని తెలియజెప్పేదే ఈ యొక్క పంచాంగ శ్రవణం. అందుకోసమే తిథేష్ట శ్రియమాప్నోతి, తిథి వల్ల శ్రియము అంటే సంపదలు కలుగుతాయి. ప్రతిరోజు ఈరోజు ఏం తిథి? నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అనేటువంటి తిథులు ఉంటాయి. ఈరోజు నందా తిథియా, పూర్ణ తిథియా, నాకు ఈ తిథి కలిసి వస్తుందా లేదా, ఈరోజు నాకు ఏ ఘాత తిథి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం వల్ల మన సంపదలు ఒకనొక రోజున మీకు ఘాతతిథి ఉందనుకోండి, ఆ రోజు మీరు ప్రయాణం చేస్తే ఏదో నష్టం కలుగుతుంది, దానివల్ల ధనమే నష్టపోతాం. అందుకోసమే తిథేష్ట శ్రియమాప్నోతి, తిథి తెలుసుకోవడం వల్ల మనం జాగ్రత్త పడతాం కాబట్టి శ్రియమును